తప్పించి ఉన్నాడో, ఏ శ్రమల కొలిమిలో నుంచి దేవుడు మనల్ని ఇంకనూ విడిపించాడో, విమోచించి నడిపిస్తూ ఉన్నాడో వాటన్నింటినీ మనము జ్ఞాపకం చేసుకోవాలా. మరి ముగిస్తున్న ఈ యొక్క సంవత్సరంలో దేవుడు తన కార్యాలు ఏదైతే మరి జరిగించలేదో నూతన సంవత్సరంలో రెట్టించి ఆయన మహాకార్యాలు జరిగించబోతున్నాడు అని విశ్వాసముతో మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు ఆయన ఉన్నతమైన ప్రేమలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ కంటికి కనుపాప వలె మనల్ని కనికరిస్తూ ఉన్న దేవుణ్ణి మనము మరొక జ్ఞాపకం చేసుకోవాలా. తల్లి మరచినా, తల్లి విడిచినా, తండ్రి విడిచినా, ఎవ్వరు విడిచినా విడువక మరువక మనల్ని ప్రేమిస్తూ ఉన్న దేవుడు కనుక ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చి ఉన్నాడా? కృతజ్ఞతాపూర్వకంగా ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన మేలంతటిని తలపోసుకొని ఆయనను జ్ఞాపకం చేసుకోవాలండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఈ యొక్క సంవత్సరాన్ని బట్టి ప్రభు అనుగ్రహించిన సమస్తమును బట్టి హృదయపూర్వకంగా మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, ఏ యోగ్యత ఏ అర్హత లేని మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు అయ్యా. మీరు జరిగిస్తూ ఉన్న అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలంతటిని బట్టి నీకు స్తోత్రాలు అయా. తండ్రి, ఏ మంచి లేని మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు తెలియచేస్తూ తండ్రి, ఈ యొక్క చివరి దినములో హృదయపూర్వకంగా నీ సన్నిధానంలోనికి వచ్చాము ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి అయా, కోల్పోయిన అయా మా యొక్క అయా మరి పరిస్థితులంతటి నుంచి ప్రభువా రెట్టింపు ఆశీర్వాదాలను ప్రభువా మీరు అనుగ్రహించమని తండ్రి, ఈ యొక్క నూతన సంవత్సరములో నిన్ను కలిగి మేమందరము ప్రభువా సంతోష సమాధానముతో క్రొత్త సంవత్సరములో అయా మేము అడుగు పెట్టునట్లు మాకును కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా, యొక్క బేతేల్ పరిచర్యను తండ్రి అయా మరి ప్రభా మీరు జ్ఞాపకము చేసుకొనమని తండ్రి, కుడి వైపున మీరు విస్తరింపచేయమని, ఎడం వైపు, ముందు, వెనుక, నలు వైపుల మీరు విస్తరింపచేయమని తండ్రి, అడుగు పెట్టిన ప్రతి కుటుంబంలో శాంతి సమాధానముతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరెవరు ఏ అనారోగ్యముతో ఉంచున్నారు, ప్రతి వ్యాధిని, బలహీనతను అయా నీ పరిశుద్ధ రక్తముతో మీరు స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను.